గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సృజన ప్రమోద్ గారు, ఇంటిగ్రేటెడ్ ఆంకాలజిస్ట్, అలాగే ఫంక్షన్ మెడిసిన్ స్పెషలిస్ట్, అలాగే హోమియోపతిక్ జనరల్ ఫిజిషియన్ కూడా. సో ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పదం గట్ హెల్త్. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, ఒక బేసిక్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే గట్ హెల్త్కి హెల్తీగా ఉండే మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ చేంజెస్ కానీ ఏమి ఉండాలి, ఈ విషయం గురించి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. సో మ్యామ్, అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీనింగ్ ఏంటి? చాలా మందికి ఏంటంటే అందరూ గట్ హెల్త్ అని ఒక పాష్ వర్డ్ యూజ్ చేస్తున్నారు, కానీ జనరల్ పబ్లిక్ కూడా అర్థమయ్యేలాగా బేసిక్స్ నుంచి మనం ఈరోజు వాళ్ళకి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో గట్ హెల్త్ అంటే ఏంటంటే, గట్ ఈజ్ ఇంటెస్టైన్స్ అనమాట. మన గట్ అంటే మన లోపలున్న మా జీర్ణాశయం నుంచి మొదలు పెట్టుకొని, సో ఇది మన ఇంటెస్టైన్స్ అన్నిటిని మనం, ఎందుకంటే అక్కడే డైజెషన్ జరుగుతుంది కాబట్టి, సో అక్కడ అసిమిలేషన్ జరుగుతుంది. డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్టమక్. మనం తిన్న ఫుడ్ ఫస్ట్ స్టమక్లోకి వెళ్ళి, స్టమక్లో నుంచి అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయి, అక్కడ నుంచి ఇంటెస్టైన్స్ లో వచ్చాక అక్కడ అబ్జార్బ్ చేయబడుతుంది అనమాట. బ్రేక్ డౌన్ అంతా స్టమక్ లో జరుగుతుంది. సో ఇప్పుడు ఈ గట్ హెల్త్ ఏంటంటే, ఇక్కడ అంటే ఈ స్టమక్ నుంచి మొదలుకొని ఈ ఇంటెస్టైన్స్ వరకు, ఇంటెస్టైన్స్ ఉన్నదంతా కూడా మనం గట్ హెల్త్ అని కన్సిడర్ చేస్తాం. బికాస్ అసిమిలేషన్ ఇక్కడే జరుగుతుంది. సో అరుగుదలలో రెండు రకాలు. సో డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ టూ పార్ట్స్. ఒకటి గ్రైండింగ్, ఇంకొకటి అసిమిలేటింగ్. గ్రైండింగ్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ బ్రేక్ డౌన్ అవ్వటం. తీసుకున్న ఫుడ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత, బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ లో నుంచి మనం దాని సారం తీసుకోవటం. అంటే మనం ఫుడ్ లో నుంచి ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ ఏవేవైతే ఉన్నాయో అటు సారం తీసుకోవడాన్ని మనం అసిమిలేషన్ అంటాం. సో ఈ గట్ హెల్త్ ఏంటంటే, గట్ హెల్త్ మెయిన్ అజెండా ఏంటంటే, మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్ గా గ్రైండ్ అవ్వాలి. గ్రైండ్ అయిన తర్వాత ప్రాపర్ గా అసిమిలేట్ అవ్వాలి. అంటే తీసుకున్న మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అదంతా మన బాడీకి ఉపయోగపడాలి. గ్రైండ్ అయిపోయి బయటికి వెళ్ళిపోకూడదు, ఉపయోగపడాలి. సో ఈ రెండు కరెక్ట్ గా మెయింటైన్ అవుతుందంటే మన గట్ హెల్త్ బాగున్నట్టు. ఓకే ఓకే. సో గట్ హెల్త్ బాగుండాలి అన్నప్పుడు మనం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు ఎవరికైనా సమ్ ఇష్యూ వచ్చింది, గట్ హెల్త్ ఇష్యూ వచ్చింది, దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు మనం? ఫస్ట్ గట్ హెల్త్ ఇష్యూ వచ్చిందని మనం అసలు రియలైజ్ అవ్వటమే ప్రాబ్లం. తెలియదు చాలా మందికి, నా గట్ బాగలేదు అని తెలుసుకోవటమే చాలా మందికి తెలియదు. ఓకే, మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? గట్ హెల్త్ ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది మన బాడీలో. ఒకటి సివియర్ కాన్స్టిపేషన్. అంటే ఏంటి, మనం ఫ్రీక్వెంట్ గా చూసే కంప్లైంట్ అది సివియర్ కాన్స్టిపేషన్. అంటే మలబద్ధకం. అంటే రోజుకి ఒక మనిషి పర్ డే కనీసం 1 టైం వెళ్ళాలి. 2 టైమ్స్ వెళ్ళొచ్చు, బట్ మోర్ దాన్ 2 టైమ్స్ ఆలోచన చేయాలి ఎందుకు వెళ్తున్నారనేసి. ఓకేనా? సో అసలు రాకపోవటము, లేకపోతే ఒకవేళ వచ్చినా కూడా చాలా కష్టపడి, అంటే విత్ స్ట్రెయిన్, వాళ్ళు స్ట్రెయిన్ అవుతూ మోషన్ పాస్ చేయటము, అసలు రాకపోవటము, 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి వెళ్ళటం. చాలా మంది దాన్ని ఓవర్లుక్ చేసేస్తారు. నేను సరిగ్గా వాటర్ తాగలేదు, లేకపోతే నాకు నిద్ర సరిగ్గా లేదని రాలేదు. దట్స్ వెరీ ట్రూ. వాటర్ తాగకపోతే కూడా కాన్స్టిపేషన్ వస్తుంది, నిద్ర లేకపోయినా కాన్స్టిపేషన్ వస్తుంది, ప్రాపర్ ఫైబర్ తీసుకోకపోయినా కాన్స్టిపేషన్ వస్తుంది. కానీ దాన్ని ఈజీ తీసేసుకుంటారు, ఓవర్లుక్ చేసేస్తారు. ఇప్పుడు కాదు, ఏదో సీరియస్ గా ఇష్యూ జరిగి, లేకపోతే హెమరాయిడ్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులాస్ కానీ వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ లోపల ఏమవుతుందంటే, అలా ఆ కాన్స్టిపేషన్ మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల లోపల కూడా గట్ హెల్త్ దెబ్బతింటది. ఇంటెస్టైన్స్ అంటే చాలా రోజుల వరకు ఫీకల్ మ్యాటర్, అంటే చాలా రోజుల వరకు, చాలా అవర్స్ టుగెదర్ ఫీకల్ మ్యాటర్ అక్కడ ఉండటం వల్ల గట్ లైనింగ్ దెబ్బతింటా వస్తుంది. ఇది నెక్స్ట్ డయేరియా. కొంతమందికి భోజనం చేయంగానే మోషన్ పాస్ చేసేస్తారు. ఏదైనా వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది. అంటే ఏమని చెప్పొచ్చు మనం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆఫీస్లో ఆడిట్ ఉందనుకోండి, వాళ్ళకి మోషన్ వచ్చేస్తుంది. ట్రైన్ టైం భయానికి వచ్చేస్తుంది. అవుట్ ఆఫ్, అంటే ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ జరుగుతుంది అన్నప్పుడు కూడా వాళ్ళకి మోషన్ పాస్ చేస్తారు. ఏమనుకుంటారు, నాకు భయం అయింది కాబట్టి వచ్చింది. సో దే డజంట్ నో దట్ వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఇది నా గట్ ఇష్యూస్, అందరికి ఇలా జరగదు, దాన్ని ఓవర్లుక్ చేస్తారు. అలా ఆ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ డయేరియా రావటము, ఏదైనా తిన్న వెంటనే, అంటే ఏదో ఒకటి మనకు అలర్జిక్ ఫుడ్ ఉండటం కామన్ మనిషికి. ప్రతి ఒక్క మనిషికి ఒక అలర్జిక్ ఫుడ్ ఉండొచ్చు, కానీ చాలా ఫుడ్ అలర్జిక్ అయిపోవటం. అంటే ఏది తిన్నా మోషన్ పాస్ చేయటం, ఏది తిన్నా ఇష్యూస్ రావటం. అప్పుడు వెంటనే ఇమ్మీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇది
అండ్ మనము తీసుకుంటున్నాము బట్ స్టిల్ వీఆర్ నాట్ గెయినింగ్ వెయిట్. నేను ప్రాపర్ డైటే తీసుకుంటున్నాను, ఎందుకు నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు? లేకపోతే ఇలా హెయిర్ ఫాల్ ఉండటము, ఫ్రీక్వెంట్ ఇష్యూస్, స్టమక్ పెయిన్ ఉండటము, ఫ్రీక్వెంట్ స్టమక్ పెయిన్, బర్నింగ్ ఆఫ్ స్టమక్ ఉండటం. అంటే చాలాసార్లు ఇండియన్ పాపులేషన్ ఏంటంటే ఏదో పెద్దది జరిగితే తప్ప డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. అంటే ఇట్ షుడ్ బి గుడ్ మ్యాసివ్ థింగ్ అనమాట, హ్యూజ్ జరిగితే తప్ప. సో ఇలా మనం డిలే చేయటం వల్ల ఏమవుతుందంటే గట్ లైనింగ్ అంతా కూడా దెబ్బతింటా వస్తుంది. అప్పుడు మనం రిపేర్ చేయటం ఇట్ టేక్ సమ్ టైం. ఈ రిపేర్ టైంలో కూడా మనం హెల్త్ ని లాస్ అవుతాం. ఓకే ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ గట్ హెల్త్ అని మాట్లాడుకుంటున్నప్పుడు ప్రీబయోటిక్స్, బయోటిక్ ఫుడ్ అంటే ప్రీబయోటిక్ ఫుడ్ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అని చెప్పి, అసలు అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ప్రీబయోటిక్ ఫుడ్ ఏంటంటే బాడీకి సరిపడా ఎంజైమ్స్ ఇచ్చేది ప్రీబయోటిక్ ఫుడ్. అంటే బాడీ డైజెషన్ లో చాలా అమైలేజ్ అని, లైపేజ్, చాలా ఎంజైమ్స్ ఉంటాయి బాడీలో డైజెషన్ కి. అంటే బాడీనే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన న్యాచురల్ ఎంజైమ్స్ ఉంటాయి. అదే న్యాచురల్ ఎంజైమ్స్ మన ఫుడ్ లో కూడా దొరుకుతాయి అనమాట. సో వాటినే మన ఫుడ్ లో అంటే డైజెషన్ ని ఎన్హాన్స్ చేసే ఎంజైమాటిక్ ఫుడ్ ని మనం ప్రీబయోటిక్ ఫుడ్ అంటాం, కరెక్ట్ గా చెప్పాలంటే. సో అదేం చేస్తుంది అంటే డైజెషన్ ఫ్రీగా అవుతుంది, వాళ్ళకి ఈజీ డైజెషన్ అవుతుంది, తొందరగా బ్రేక్ డౌన్ అవుతుంది. అండ్ అది గట్ ఫ్రెండ్లీ, అంటే ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, అంటే గుడ్ బ్యాక్టీరియా, మన ఇంటెస్టైన్స్ కి మేలు చేసే బ్యాక్టీరియా అనమాట. సో ఇక్కడ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా ఇంటేక్ చేస్తామో, అంటే ప్రీబయోటిక్ ఫుడ్ ఏదైనా తీసుకుంటామో, అంటే గుడ్ బ్యాక్టీరియాని మనం లోపల తీసుకుంటున్నట్టు ఆటోమేటిక్ గా బ్యాడ్ బ్యాక్టీరియా కౌంట్ కూడా తగ్గుతా వస్తుంది. సో అది మన ఇంటెస్టైన్స్ కి మేలు చేస్తుంది అనమాట. సో అందుకనే మన ప్రీబయోటిక్ ఫుడ్ జనరల్ గా ఈ కండిషన్స్ ఉన్న వాటిలన్నిట్లలో కూడా చాలా మెటబాలిక్ డిజార్డర్స్ లో కూడా ప్రీబయోటిక్స్ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఓకే, మరి మా అందరికి తెలిసింది ఏంటంటే ఇలా ప్రీబయోటిక్స్ ఉంటాయంటే పెరుగన్నం, నైట్ రైస్ లో పెరుగు వేసేసుకొని మార్నింగ్ తినాలి అని చెప్పి, ఇంకా ఎందులో ప్రీబయోటిక్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి ఫుడ్ లో? ఫెర్మెంటేషన్ ఎక్కడ జరుగుతుందో అందులో అన్నిట్లలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ పిండి పులుసు పెట్టాము, దోశ పిండి పులే పెట్టాము, అందులో కూడా అది కూడా ప్రీబయోటిక్ ఫుడ్. కాబట్టి అంటే ఎక్కువ రైస్ క్వాంటిటీ లేకుండా మినిమం రైస్ క్వాంటిటీతో చేసే ఫుడ్స్ లో మంచి ప్రీబయోటిక్ వస్తుంది, అది కూడా మంచి ఫుడ్. తర్వాత మజ్జిగ మీద తేటలో కూడా చాలా చాలా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. మనం దాన్ని చాలా మంది ఇష్టపడరు కానీ బట్ అది కూడా వెరీ గుడ్ ప్రీబయోటిక్. మీగడ మీద మనం పెరుగు తోడేసాక వచ్చే వాటర్ లో ఒక చిన్న థిన్ లేయర్ ఆఫ్ వాటర్ వస్తుంది అన్నమాట పైన. సో దట్ ఆల్సో కంటైన్స్ లాట్ ఆఫ్ ఎంజైమ్స్. సో అది కూడా మంచిది. అండ్ ఆల్ ప్రీబయోటిక్స్ మనం ఒక రకంగా చెప్పొచ్చు అంటే క్యాబేజ్, ఆల్ క్రూసిఫరస్ ప్లాంట్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, లెట్యూస్, బ్రొక్కోలీ, ఇవన్నీ కూడా క్రూసిఫరస్ ప్లాంట్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా గట్టికి చాలా మేలు చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్రీబయోటిక్ ఫుడ్స్. ఓకే, సో ఓవరాల్ గా ఇప్పుడు అందరూ ఈ ఏజ్ వాళ్ళు, ఈ కేటగిరీ వాళ్ళని లేకుండా చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ కూడా గట్ హెల్త్ విషయంలో మీరిచ్చే వాల్యుబుల్ ప్రికాషన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ని లాట్ ఆఫ్ ఫైబర్ ఇంటేక్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్, క్రూసిఫరస్ ఇంటేక్ అంటే చాలా మందికి అలవాటు ఉండదు. అంటే జనరలీ ఇండియన్ పాపులేషన్ పెద్దగా ఇష్టపడరు, అంటే ప్రిఫరబుల్లీ సౌత్ ఇండియన్స్ ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ విషయంలో కొంచెం ఒక అడుగు తక్కువైనా చెప్పచ్చు. సో ఇవి బాగా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రీబయోటిక్ ఫుడ్ అంటే బాగా పులుసు పెట్టింది కాకుండా కొంచెం పులియబెట్టింది తీసుకోవటం మంచిది. అండ్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ కర్డ్ అండ్ బటర్ మిల్క్, రెగ్యులర్ ఇంటేక్. అంటే దాన్ని మనం చిన్న చూపు చూడకూడదు అని కంపల్సరీగా పర్ డేలో తీసుకోవటం. బికాస్ సౌత్ ఇండియన్స్ ఈట్ లాట్ ఆఫ్ స్పైసెస్, చాలా అసిడిక్ ఫుడ్ తీసుకుంటాం మనం. అంటే ఫ్రైడ్ ఫుడ్ అసిడిక్ ఫుడ్ కిందకే వస్తుంది, టూ మచ్ ఆఫ్ రోస్టింగ్ అసిడిక్ అయిపోతుంది, అండ్ లాట్ ఆఫ్ ప్రోటీన్. సో ఈ లాట్ ఆఫ్ అసిడిక్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి ఇన్ జనరల్ ఖచ్చితంగా మనం మీల్ యాడ్ చేసుకోవాల్సింది బటర్ మిల్క్ అండ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్, ఇడ్లీ, దోశ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫుడ్. ఏంటంటే దాంట్లో మనం వేసే అంటే వాడే టూ మచ్ ఆఫ్ ఆయిల్ అన్హెల్దీ కానీ బట్ బ్యాటర్ ఇట్ సెల్ఫ్ అంటే ప్రాపర్ ఇడ్లీ దోశ ఇస్ గుడ్ ప్రీబయోటిక్. ఓకే, సో ఇఫ్ ఎవరికైనా కానీ గట్ హెల్త్ అనేది పాడైంది, గట్ లో సంథింగ్ ఫిషీ ఏదో జరుగుతుంది, అప్పుడు ఎలాంటి హెల్త్ పరమైన చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రైమ్ థింగ్స్ వచ్చేసి కాన్స్టిపేషన్, డయేరియా, ఇవి ప్రైమ్ థింగ్స్ బేసిక్ లెవెల్. అయితే కాన్స్టిపేషన్ లేకపోతే డయేరియా రావచ్చు, వర్స్ట్ సిచ్యువేషన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి
దీని నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఐబిడి అంటాం, ఇరిటబుల్ బవెల్ డిజార్డర్ అని అంటాం అనమాట. సో ఇది నెక్స్ట్. సో దీని తర్వాత ఏమవుతుందంటే ఈ గట్ హెల్త్ ప్రాబ్లం రావటం వల్ల ఇది మేజర్ కోర్ అని చెప్పొచ్చు మనం. దీనివల్ల ఆల్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా గట్ హెల్త్ కి రిలేటెడ్. సో గట్ హెల్త్ క్లియర్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం ఒక రకంగా వీటిని కూడా మనం క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ రివర్సల్లో అంటే మనం డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఈ IBS కావచ్చు, కంప్లీట్ రివర్సల్ ప్రోగ్రామ్ లో కంపల్సరిగా మనం టచ్ చేయాల్సింది, కంపల్సరిగా ట్రీట్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే గట్ హెల్త్. దీన్ని క్లియర్ చేసుకుని మనం ఫర్దర్ గా ముందుకెళ్ళాలి. సో గట్ హెల్త్ క్లియర్ అయిందంటే ఈ క్రానిక్ డిసీజ్ అన్నిటి కూడా, గట్ హెల్త్ బాగున్న వాళ్ళకి ఈ క్రానిక్ డిసీజ్ ఏవి రావు. ఓకే మ్యామ్, అసలు ఫాస్టింగ్ అనేది ఎప్పటి నుంచో మన ఇండియాలో ఫాస్ట్ అనేది చేస్తుంటారు. పండుగలు కానివ్వండి, లేకపోతే సండేస్ అని చెప్పి ఫాస్టింగ్ అనే ప్రాసెస్ అయితే ఉంది. ఇప్పుడు ఆ ఫాస్టింగ్ నే ఇన్వెంట్ ఫాస్టింగ్ అని చెప్పి 16 hours ఫాస్ట్ చేయండి, 12 hours చేయండి అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎందుకు ఫాస్ట్ చేయాలి? మనం ఒక 16 hours ఫాస్ట్ చేయడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? ఫాస్టింగ్ ఎప్పటి నుంచో ఉంది అనేది వాస్తవం అండి. ఇండియన్ కల్చర్లో చాలా ఫాస్టింగ్స్ అంటే రిపీటెడ్గా మనం వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, మేబీ అలా జరుగుతుంది. కానీ బట్ ఆ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ వేరు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఫాస్టింగ్ వేరు. ఆ టైప్ ఆఫ్ ఫాస్ట్లు అంటే రిలీజియస్ సంబంధించిన ఫాస్టింగ్ కావచ్చు, లేకపోతే రిచువల్స్కి, ట్రెడిషన్స్కి, ఒక్కొక్క కల్చర్లో కొన్ని ఫాస్టింగ్స్ వేరు. ఆ ఫాస్టింగ్స్లో దే ఆర్ అలౌడ్ టు ఈట్ సమ్ ఫుడ్. అంటే వాళ్ళు పొద్దున ఒక అరటిపండు తిని ఫాస్టింగ్ ఉంటారు, లేకపోతే కొన్ని ఉడకబెట్టకుండా, అంటే జనరల్గా నాకు తెలిసినంత వరకు, ఐడియానంత వరకు వండినది ఏది తినరు ఆ టైంలో, ఫాస్టింగ్ టైంలో. వండనిది ఏదైనా అంటే న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, అంటే కోకోనట్ వాటర్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా తీసుకుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఫాస్టింగ్లో ఏమీ తీసుకోకూడదు అదర్ దాన్ వాటర్. ఇంకొక కొన్ని అలౌడ్ డ్రింక్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫాస్టింగ్ వచ్చేసరికి ఈ ఫాస్టింగ్లో, మనం మాట్లాడుకుంటున్న ఫాస్టింగ్లో హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకు మనం ఇప్పుడు ఎంత వైరల్ అయిపోతుంది, సో మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఫాస్టింగ్ అంటే ఈ ఫాస్టింగ్కి హీలింగ్ కెపాసిటీ ఉంది. సో అది ఈరోజు మనం ఫాస్టింగ్ చేయాలని అనుకుంటున్నాం. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం 16 hours, 8 hours. దీంట్లో చాలా ఉన్నాయి. 12 అంటే 24 hours ని మనం డివైడ్ చేసుకోవటం. 12 hours ఫాస్టింగ్, 12 hours ఈటింగ్ పీరియడ్. తింటాం అసలు ఈ 12 hours మనం. సో ఈ 12 hours to 12 hours, 16 hours to 8 hours, 20 hours to 4 hours, ఇలా కూడా ఉంటుంది. సో ఈ 20 hours to 4 hours ఆల్మోస్ట్ కమ్స్ అండర్ 1 meal a day, OMAD ప్యాటర్న్ ఆఫ్ ఫాస్టింగ్. సో ఇప్పుడు మనం బేసికల్ ఫాలో అవుతున్న ఫార్మేట్ OMAD. సో ఈ 16 to 8 hours ఆఫ్ ఫాస్టింగ్ అంటే చాలా మందికి ఈజీగా యూజర్ ఫ్రెండ్లీ. ఫస్ట్ యూజర్ ఫ్రెండ్లీ ఫాస్టింగ్ టు స్టార్ట్ విత్, ఎవరైనా డైరెక్ట్ గా 16 hours ఫాస్ట్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఫాస్టింగ్ ఏంటంటే 12 hours చేసుకోవటం. అంటే 12 hours ఈటింగ్ విండో పెట్టుకోవటం, 12 hours ఫాస్టింగ్ విండో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 8 o'clock వాళ్ళ డిన్నర్ అయిపోయింది, మార్నింగ్ 8 o'clock వరకు ఈ మధ్యలో ఏమి తినకపోవటం, కంప్లీట్ ఎంప్టీ స్టమక్ పెట్టడం. అంటే అదర్ దాన్ వాటర్ తీసుకోవచ్చు, ఏం చేయకపోవటం. ఇది 12 hours ఆఫ్ ఫాస్ట్. ఇందులో కూడా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ 16 hours ఆఫ్ ఫాస్ట్ యాక్చువల్గా ఏంటంటే బుక్ ప్రకారం అంటే సో మెనీ ప్రూవింగ్స్ తర్వాత క్లినికల్ స్టడీస్ ప్రకారం అయితే 17 hours ఫాస్ట్ ఇస్ ద వెరీ గుడ్ ఫాస్ట్. 16 hours వరకు గట్ క్లీనింగ్ జరుగుతుంది. అంటే గట్ అంతా క్లీన్ అవుతుంది అనమాట నీట్ గా. అంటే నెక్స్ట్ మన ఫుడ్ తింటే బాగా అరగటానికి, అంటే మనం రిఫ్రెష్ బటన్ కొట్టినట్టండి. అంటే మనం సిస్టమ్ ఎలా అయితే రిఫ్రెష్ చేస్తామో 16 hours ఆఫ్ ఫాస్ట్ విల్ రిఫ్రెష్ ద సిస్టమ్ అనమాట. కానీ 17th hour బెనిఫిట్ ఏంటంటే మనం 17th hour టచ్ చేసామంటే అప్పుడు బాడీలో ఏదైతే అన్వాంటెడ్ సెల్స్ ఉంటాయో ఆటోఫేజీ ట్రిగ్గర్ అవుతుంది. ఆటోఫేజీ ట్రిగ్గర్ అవ్వడానికి 17 hours ప్లస్ ఫాస్టింగ్. అంటే 17th hour తర్వాత, అంటే 17th hour టచ్ చేశాక అప్పుడు ఆటోఫేజీ అంటే ఏంటంటే బాడీలో ఒక ప్రాసెస్, సెల్ తనను తాను చంపుకోవటం. అంటే తానే సూసైడ్ చేసుకోవటం అనమాట. ఎందుకు సూసైడ్ చేసుకోవాలి సెల్ అని అంటే అది అవసరం లేదు బాడీకి ఇంకా, కాబట్టి ఎవరో వచ్చి దాన్ని చంపటం కంటే అదంతా కదే చనిపోతుంది. సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్. దేవుడు ఇచ్చిన బ్యూటిఫుల్ మెకానిజం ఈజ్ ఆటోఫేజీ. ఈ ఆటోఫేజీ ఎందుకు కావాలి మనకు, ఎందుకు అసలు సెల్ చనిపోవాలి అని అంటే
క్యాన్సర్ సెల్స్, బ్యాక్టీరియల్ సెల్స్, ఫంగస్, వైరస్ ఏవైతే అన్వాంటెడ్ సెల్స్ ఉన్నాయో 17 hours ఫాస్ట్ తర్వాత అవంతకవే చచ్చిపోతాయి. ఎందుకు? మనం వాటికి ఫుడ్ పెట్టట్లేదు కాబట్టి. 17 hours ఆఫ్ ఫాస్ట్ లో గట్ క్లీనింగ్ జరిగిపోయింది. గట్ క్లీనింగ్ జరిగిపోయింది ఇప్పుడు. సో 17th hour టచ్ చేశాక, అంటే బయలాజికల్ క్లాక్ 17th hour టచ్ చేశాక అక్కడి నుంచి ఆటోఫేజీ మొదలవుతుంది. సో ఇంకొక వర్డ్ టీ సెల్స్. టీ సెల్స్ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అని అంటుంటారు కదా. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ టీ సెల్స్? టీ సెల్స్ అంటే యాంటీ క్యాన్సరస్ అన్నమాట. టీ సెల్స్ ఆర్ ద మేజర్ సెల్స్ విచ్ ఫైట్ విత్ ద క్యాన్సరస్ టిష్యూస్. కాబట్టి ఇవి చాలా అవసరం. టీ సెల్స్ యాక్టివేషన్ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జరుగుతుంది. సో ఈ టీ సెల్ యాక్టివిటీ అంటే కొత్త టీ సెల్స్ మనం పుట్టించలేము. వీ కెనాట్ క్రియేట్ మోర్ టీ, అట్లాంటి ప్రొసీజర్స్ ఏమి ఉండవు. కానీ ఉన్న టీ సెల్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేయటం అనమాట. సో ఆ యాక్టివిటీని ఎన్హాన్స్ చేసే వన్ ఆఫ్ ద ఈజీ, యూజర్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అందులో ఉండడమే. సో 17 hours తర్వాత మీరు ఎంత టైం ఉంటారో అంత బాడీకి బెనిఫిట్ చేసినట్టు. సో అన్వాంటెడ్ సెల్స్ అన్ని చనిపోతా వచ్చేస్తాయి, అంటే ఆటోఫేజీ జరిగిపోతుంది అనమాట. సో బాడీకి సూపర్ క్లీనింగ్, అంటే ఇంటెన్స్ క్లీనింగ్ అని చెప్పొచ్చు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గివ్స్ ఆఫ్ నార్మల్ క్లీనింగ్, అంటే ఓ మోస్తారు క్లీనింగ్ జరుగుతుంది, అది కూడా మంచిదే. బట్ 17 hours ప్లస్ ఫాస్ట్ అకార్డింగ్ టు సో మెనీ క్లినికల్ స్టడీస్. సో దాని ప్రకారం చూసుకుంటే 17 hours తర్వాత ఇంటెన్స్ క్లీనింగ్ జరుగుతుంది. ఓకే. సో ఈ 1 meal a day అనేది ఇందులోకి వస్తుంది కదా. yes, 1 meal a day is 20 hours నాన్ ఈటింగ్ విండో, ఫాస్టింగ్ విండో, 4 hours ఈటింగ్ విండో. సో ఈ 4 hours మనం తీసుకోవచ్చు. 4 hours గ్యాప్ లో, అంటే ఈ 4 hours అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ 8 o'clock స్టార్ట్ చేసాము, నెక్స్ట్ 8 o'clock కి 12 hours అయింది, 6 o'clock కి 18 hours కదా, నెక్స్ట్ 12 to 18 6 hours అవుతుంది. అప్పుడు 8 hours, 12 hours ఏంటంటే నెక్స్ట్ 8 o'clock కి 24 hours. 24 hours కి ముందు 4 hours వరకు, అంటే ఆల్మోస్ట్ లైక్ 4 o'clock వరకు మనం తీసుకోవటం అనమాట. 4 o'clock అంటే నెక్స్ట్ డే, ఈ రోజు 8 o'clock కి మనం డిన్నర్ చేస్తే నెక్స్ట్ డే 4 o'clock వరకు మనం ఫాస్టింగ్ ఉంది. ఆ తర్వాత అప్పుడు 4 to 8 పీరియడ్ టైంలో ఈవినింగ్ 4 కి మనం ఏదైనా సింపుల్ లిక్విడ్, బికాస్ మనం చాలా ఫాస్ట్ చేసాం కాబట్టి వెంటనే సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా సింపుల్ లిక్విడ్స్, ఎనీ లిక్విడ్ ఫుడ్, సూప్స్ కావచ్చు, మంచిగా బ్లాక్ టీ కావచ్చు, బ్లాక్ కాఫీ కావచ్చు, అండ్ లెమన్ వాటర్ కావచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. తీసుకొని జస్ట్ కొంచెం బాడీకి, బికాస్ కంప్లీట్ గా మనం స్టార్వ్ చేసాం కాబట్టి డైరెక్ట్ గా సాలిడ్ ఫుడ్ ఇలా తీసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి దెన్ వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఫుడ్. ఓకే. అంటే ఇప్పుడు 1 meal a day అని మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు 4 hours తింటాము, లేదా ఒక్కసారి తింటాము. ఈ 4 hours లో ఎంత ఫుడ్ అయినా తినచ్చా? ఎలాంటి ఫుడ్ ఉండాలి 4 hours లో కూడా? we have a very good pattern of food pattern. అంటే మనం సింప్లిఫై జనరలైజ్ చేసుకోవటానికి మాట్లాడదాం. అంటే ఇప్పుడు డయాబెటీ వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒబెసిటీ వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది, థైరాయిడ్ వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఏం ఫుడ్ తినాలి, ఎలా తినాలి అన్నప్పుడు. సో ఇప్పుడు 1 meal a day ఇన్ జనరల్ గా ఎవరైనా ఎలా తీసుకోవాలి, 1 meal a day ని ఎలా ఫాలో అవ్వాలి అని మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ మనం ఫాస్టింగ్ ని మనం ఇందాక అనుకున్నట్టు ఎనీ లిక్విడ్ తో ఫాస్ట్ ని బ్రేక్ చేయాలి. అంటే 20 hours తర్వాత టేక్ ఎనీ లిక్విడ్, ఏదైనా లిక్విడ్స్ తీసుకోవచ్చు. ఇంకొక పార్ట్ ఏంటంటే నెక్స్ట్ మన తీసుకున్న ఫుడ్ లో ఎంతైనా తినొచ్చు అనే దానికంటే ప్రాపర్ పోర్షన్ కంట్రోల్ తో తినొచ్చు అనమాట. అంటే అప్పుడు కూడా కడుపు నిండుతుంది, టూ మచ్ ఆఫ్ కాకుండా. ఇప్పుడు తిన్నాం కాబట్టి ఇప్పుడు ఆ ఒక్కసారి నేను బాగా స్వీటే తిన్నాను అనుకోండి, వేస్ట్ ఆఫ్ డూయింగ్ 20 hours ఆఫ్ ఫాస్ట్. ఇప్పుడు ఆ 1 meal a day లో నేను కూర్చున్నాను, నాకు డబుల్ కా మీఠా ఇష్టము, సో ఐ ఎట్ లాట్ ఆఫ్ 3-4 cups ఆఫ్ డబుల్ కా మీఠా, వేస్ట్ ఆఫ్ డూయింగ్ 20 hours ఆఫ్ ఫాస్ట్, సేమ్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఫుడ్ ని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ హై ప్రోటీన్ ఉండాలి, నెక్స్ట్ పోర్షన్ లో ఫైబర్ ఉండాలి, నెక్స్ట్ పోర్షన్ లో ఫ్యాట్ ఉండాలి, లాస్ట్ పోర్షన్ లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈజీగా అర్థమయ్యేటట్టు మాట్లాడుకుంటే 10 లాగా తీసుకుంటే 10 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే 8 grams ఆఫ్ ఫైబర్, 6 grams ఆఫ్ ఫ్యాట్, 2 or 3 grams ఆఫ్ లైక్ 4 grams ఈ పోర్షన్ లో. అంటే మనం దీన్ని ఇంటూ 100 లాగా నేను ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను మనకు అర్థం అవడానికి. ఈ రేషియోలో మనము ఫుడ్ తీసుకోవచ్చు. దీంతో పాటు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన కడుపు నిండాలి. ఒక్కసారి తింటున్నాం కదా, కడుపు నిండడానికి కార్బోహైడ్రేట్ తో నిండాల్సిన అవసరం లేదు. టేక్ గుడ్ ప్రోటీన్,
హ్యాపీగా ఒక ½ kg ఆఫ్ సార్టెడ్ చికెన్ తీసుకోవచ్చు, సార్టెడ్ మటన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు వితౌట్ యాడింగ్ ఎనీ రైస్. ఓకే. లాస్ట్ లో ఒక చిన్న కప్ ఆఫ్ కర్డ్ రైస్ తినండి. సో 500 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోండి. లాట్ ఆఫ్ సలాడ్, వెజిటబుల్ సలాడ్, కీరా, ఆనియన్స్, టమాటోస్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ అన్ని ఇవన్నీ వేసేసి మిక్స్ ఇట్ విత్ ప్రాపర్ గ్రీన్ సలాడ్. ఈ సలాడ్ ఒక కప్పు, 500 grams ఆఫ్ ప్రోటీన్. చూస్ వాట్ ఎవర్ ప్రోటీన్. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్స్ కి లెంట్ ఉన్నాయి కదా, చిక్ పీస్ ఉన్నాయి, అంటే శనగలు, అలసందలు, తర్వాత గుగ్గుళ్ళు, పెసళ్ళు, ఈ రాజ్మా, ఇవన్నీ కూడా గుడ్ ప్రోటీన్, అంటే ప్లాంట్ ప్రోటీన్. ఇదంతా కూడా ఇవన్నీ ఉడకబెట్టుకొని హ్యాపీగా ఒక 500 to 50 grams మంచిగా వాటి వేసుకొని విత్ వెజిటబుల్ ఒక కప్ సలాడ్తో అండ్ విత్ గుడ్ ఫ్యాట్స్, దాంతో బటర్తో సాటే చేసేసుకొని తీసుకొని లాస్ట్ లో హ్యాడ్ 1 small cup ఆఫ్ కర్డ్ రైస్, రసం రైస్, వాట్ ఎవర్ యూ వాంట్, అండ్ ఈవెన్ బిర్యానీ ఆల్సో. ఓకే. కొంచెం చాలా తక్కువ పోర్షన్ లో కార్బోహైడ్రేట్స్ మినిమైజ్ చేసుకోవాలి. అప్పుడు ఇంతసేపు మీరు చేసిన ఈ ప్రొసీజర్ అందరికి మీరు అప్పుడు న్యాయం చేసినట్టు అనమాట. ఓకే. ఓకే. అండ్ మ్యామ్, ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి ఎగ్జాప్షన్ పీపుల్ ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు షుగర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, బీపీ, అలా ఎగ్జాప్షన్ పీపుల్ ఎవరైనా ఉన్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు అని అంటే, అందరూ చేయొచ్చు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్ బాగా చేయొచ్చు, ప్రొవైడెడ్ they need to take a diet and timings and dose adjustments with their doctor. Okay. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళ కన్సర్న్ డాక్టర్ will plan a diet for them. సో అప్పుడు చేయొచ్చు. యాక్చువల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా హెల్ప్ చేస్తుంది డయాబెటీస్ లో, అంటే వాళ్ళ డోసేజ్ తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ప్రొవైడెడ్ వాళ్ళు అలా చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని డాక్టర్ అడ్వైజ్ నుంచి డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అండ్ ఎవరికైనా కానీ అసలు వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వాళ్ళకి అప్లికబుల్ కాదు అని ఆ కేటగిరీ పీపుల్ ఎవరైనా ఉన్నారా? జనరల్గా డీప్ క్యాన్సర్, హై అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యాక్చువల్లీ అసలు కంప్లీట్ ఫాస్టింగ్ క్యాన్సర్లో చాలా బాగా పనిచేస్తుంది. కానీ కొన్ని కేసెస్లో ఇప్పుడు ఆల్రెడీ సర్జరీ అయిపోయింది, కీమోథెరపీ అయిపోయింది వాళ్ళకి, అప్పుడు ఇమ్మీడియట్ స్టేజెస్లో జనరల్గా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎనీ థెరపీస్, అంటే రేడియోథెరపీ, కీమోథెరపీస్ తర్వాత, అండ్ ప్రెగ్నెంట్ విమెన్ చేయకూడదు, అండ్ ఫీడింగ్ మదర్స్ చేయకూడదు. ఎన్ని సర్జరీస్ జరిగిన తర్వాత, జరగకముందు, సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత చేయకపోవటమే మంచిది. వాళ్ళు ఇమ్మీడియట్ గా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగా. అండ్ ఇప్పుడు ఎవరైనా కానీ వెయిట్ తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే ఈ షుగర్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఒక హెల్దీ లైఫ్ కి మారాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలని అనుకుంటాం. వాళ్ళ బాడీ ఏ టైంకి అడ్జస్ట్ అవుతుంది? అంటే వెంటనే నేను ఇలా మార్చేస్తాను ఆ డైట్ అంతా, ఒక్క పూటే తింటాను అంటే మనం అది అప్లికబుల్? మనం ఇందాక డిస్కస్ చేసినట్టు దే నీడ్ టు గో విత్ స్టెప్ బై స్టెప్. ర్యాపిడ్ గా వచ్చేది ఏది కూడా వచ్చే బెనిఫిట్ ఎప్పుడు లాంగ్ లాస్టింగ్ ఉండదండి. ర్యాపిడ్ గా వచ్చే బెనిఫిట్ ర్యాపిడ్ గానే తగ్గుతుంది. సో స్టెప్ బై స్టెప్ స్టార్ట్ విత్ 12 hours ఆఫ్ ఫాస్టింగ్ అండ్ 12 hours ఆఫ్ ఈటింగ్ విండో. నెక్స్ట్ 16-8, నెక్స్ట్ 24, ఇలా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఒక 1 month దీనికి అడ్జస్ట్ అవ్వాలి మీరు. దెన్ గో ఫర్, అంటే డిపెండ్స్ అపాన్ పర్సన్ హౌ దేర్ విల్ పవర్ ఈజ్. సో ఇప్పుడు నేను 1 week లో అడ్జస్ట్ అయిపోయాను, నెక్స్ట్ వీక్ దే కెన్ షిఫ్ట్ టు 16 to 8 hours. ఇది చాలా లాంగ్ టైం చేసిన తర్వాత, అంటే 1 meal a day చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెవీ లేబర్ చేసే వాళ్ళు 1 meal a day చేసుకోకపోవటమే మంచిది. బికాస్ దే డూ ఎ లాట్ ఆఫ్ వర్క్. వాళ్ళకి చాలా గ్లూకోజ్ అవసరం. ఒక పూట తినింది వాళ్ళకి రోజంతా పని చేయకపోవచ్చు. కాబట్టి హెవీ డ్యూటీ వర్క్, అంటే బరువులు ఎత్తటము, చాలా ఎక్కువ నిలబడి చెప్పటము, నడవటము, అంటే లాట్ ఆఫ్ వాకింగ్ ఉంది, జర్నీ ఉంది, వాళ్ళలో లెబోరియస్ కష్టం ఉంది, హౌస్ మేడ్స్ ఉన్నారు, వాళ్ళలో ఇట్స్ నాట్ సజెస్టెడ్ ఫర్ దెమ్ 1 meal a day. అప్పుడు దే కెన్ గో విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అది వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అలాగా మనం మన సస్టైనబిలిటీని తీసుకొని, అండ్ బెస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు ఇలా ట్రీట్మెంట్ సింపుల్ కన్సల్టేషన్ విత్ డాక్టర్, నాకు ఏది సూట్ అవుతుందండి, నేను ఎలా చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేయాలి. సో సింపుల్ కన్సల్టేషన్ ఆల్సో హెల్ప్స్ దమ్. ఓకే. సో మన బాడీ ఎంత అడ్జస్ట్ అయినా కానీ ఫుడీస్ ఉన్నప్పుడు కానీ, లేదా తినాలనిపించినప్పుడు, లేదా బాగా ఆకలేస్తుంది, అన్నం మనం ఇప్పుడైతే డైట్ మెన్షన్ చేసామో ఇవన్నీ కాకుండా ఇంకేం తినొచ్చు, వాటర్ కాకుండా ఇంకా లెమన్ వాటర్ కానీ, బటర్ కానీ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చా? లేదా శాండ్విచ్ కానీ, లేదా ఒక సలాడ్ కానీ అలాంటివి ఏమైనా తినొచ్చా? ఆకలేసినప్పుడు, అంటే ఫాస్టింగ్ విండోలో అయితే మాత్రం, అంటే తినేటప్పుడు అన్ని మనం అనుకున్నాం, ఇందాక ఒక డిస్కస్ చేసాం, ఇలా రేషియోలో మనం మన ఫుడ్ ని ప్లాన్ చేసుకోవాలి. ఫాస్టింగ్ విండోలో, అంటే మన ఫాస్టింగ్ ఉన్న టైంలో ఆకలేసింది అనుకున్నప్పుడు బెటర్
బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు వితౌట్ మిల్క్ అండ్ వితౌట్ షుగర్, ఓకే బ్లాక్ టీ వితౌట్ మిల్క్ అండ్ వితౌట్ షుగర్, లెమన్ వాటర్ వితౌట్ హనీ ఆర్ వితౌట్ షుగర్. అంటే లెమన్ వాటర్ అంటే ఏమి యాడ్ చేయలేదు, ప్లెయిన్ లెమన్ వాటర్. తర్వాత నార్మల్ వాటర్ తీసుకోవచ్చు, ఆల్కలైన్ వాటర్ తీసుకోవచ్చు. ఆల్కలైన్ వాటర్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో చాలా హెల్ప్ చేస్తుంది. సో ఆల్కలైన్ వాటర్ అంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కూడా దొరుకుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ అంతా మనం కాపర్ బాటమ్ వెజల్లో వాటర్ పెట్టడం, ఇన్ఫ్యూజ్డ్ వాటర్, లేకపోతే స్టీల్ వెజల్లోనే కొంచెం మింట్ లీవ్స్, తర్వాత లెమన్, ఆరెంజెస్, కొరియాండర్ ఇవన్నీ వేసిన తర్వాత ఆ ప్రాపర్టీస్ అన్ని వాటర్లోకి వచ్చేస్తాయి. సో దాన్ని మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అంటాం. సో ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కూడా మనము ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైంలో, ఫాస్టింగ్ విండోలో తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మేము ఏదైనా మిస్ చేసి ఉన్నా కానీ, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. మళ్ళీ తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.